హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు చందు. మీరు చూస్తున్నారు డిజిటల్ చందు తెలుగు ఛానల్ అండ్ వెల్కమ్ టు డిజిటల్ మార్కెటింగ్ వీడియో నెంబర్ 212. ఈరోజు వీడియోలో ఏంటంటే నేను మీకు క్రాలింగ్ అండ్ ఇండెక్సింగ్ కోసం చాలా పీపుల్ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. దానికోసం ఏంటంటే నేను మరొక యూజ్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. మరొక యూజ్ఫుల్ టెక్నిక్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఒక టెక్నిక్ కాదు, 2 టెక్నిక్స్ అయితే చెప్పబోతున్నాము. ఆ టెక్నిక్స్ గాని మీరు యూజ్ చేసినట్లయితే మీకేంటంటే క్రాలింగ్ అండ్ ఇండెక్సింగ్ అనేది ఏంటంటే కొద్దిగా బెటర్‌గా అయితే అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటది. ఓకేనా? చాలా పీపుల్ ఏంటంటే ఇండెక్సింగ్ గురించి అవ్వట్లేదు అనేసి ఏంటంటే చాలా అంటే చాలా మెసేజెస్ అయితే చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రాబ్లమ్‌కి ఏంటంటే సొల్యూషన్ చూపించడానికే ఈ వీడియో అయితే చేస్తున్నాను. దీనికన్నా ముందేంటంటే నేను ఆల్రెడీ అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను. ఆ పర్టిక్యులర్‌ది ఏంటంటే మనము ప్రీవియస్ జీఎస్‌సి ప్రాసెస్ అయితే చూసున్నాం. జీఎస్‌సి ఫుల్ ఫార్మ్ వచ్చేసి ఏంటంటే గూగుల్ సెర్చ్ కన్సోల్. గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో వచ్చేసి మనం యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ చేసేది ఏ చేసే ప్రాసెస్‌లో ఏంటంటే, మనం ఇండెక్సింగ్ చేసుకోవచ్చు, క్రాలింగ్ చేసుకోవచ్చు అనైతే చెప్పుకున్నాం. దానికన్నా ముందేంటంటే, మీరు సైట్ మ్యాప్ అయితే సబ్మిట్ అయితే చేసుండాలి. అదైతే గుర్తుపెట్టుకోండి. సైట్ మ్యాప్ అనేదేంటంటే, సబ్మిట్ చేయకుండా ఏంటంటే, మీకు క్రాలింగ్, ఇండెక్సింగ్ అవ్వట్లేదు అనుకుంటే, మీకు ఎప్పటికి అయితే అవ్వదు. కాబట్టి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సైట్ మ్యాప్ అయితే మీరు సబ్మిట్ అయితే చేసుండాలి. గూగుల్ సెర్చ్ కన్సోల్ గురించి మన దాంట్లో ఆల్రెడీ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఒకసారి అయితే చూడండి. క్రాలింగ్, ఇండెక్సింగ్ గురించి అయితే నేను ఆల్రెడీ 2 వీడియోస్ అయితే చేస్తున్నాను. ఒకటో ఏంటంటే ఇక్కడ 191 వీడియో అయితే చూడండి. ఇండెక్సింగ్ రిలేటెడ్. దాంట్లో అయితే మీకు కంప్లీట్‌గా ఒక ప్రాసెస్ అయితే కవర్ అయితే అవుతది. అండ్ సెకండ్‌ది వచ్చేసి ఏంటంటే ఇక్కడ 204థ్ వీడియో అయితే చూడండి. న్యూ ప్రాసెస్ అనేసి. ఇక్కడ ఏంటంటే యువర్ పోస్ట్స్ ఆర్ నాట్ క్రాలింగ్ అనేసి ఒక వీడియో చేస్తున్నాను. దీంట్లో కూడా ఏంటంటే నేను ఒక ప్రాసెస్ అయితే చెప్పున్నాను. ఇప్పుడేంటంటే థర్డ్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఇదేంటంటే ఎస్‌సిఓ ప్రాసెస్. ఎస్‌సిఓ రిలేటెడ్ యూజ్ చేసి మనము క్రాలింగ్, ఇండెక్సింగ్ అనేది ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఎందుకు అంటే 2 టెక్నిక్స్ అయితే చెప్తాను. ఒక టెక్నిక్ చెప్పేసి దాన్ని ఇంప్లిమెంట్ కూడా నేను లైవ్‌లో అయితే చేసి అయితే చూపిస్తాను. ఓకేనా? సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్‌సిఓ దాంట్లో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే పింగ్ సబ్మిషన్స్ అండి. ఏ పర్టిక్యులర్ మీరు ఆఫ్ పే ఎస్‌సిఓలో ఏంటంటే మనకి ఆన్ పేజ్ ఎస్‌సిఓ, ఆఫ్ పేజ్ ఎస్‌సిఓ, అలానే టెక్నికల్ ఎస్‌సిఓ, లోకల్ ఎస్‌సిఓ ఇలా 4 అయితే ఉంటాయి. దాంట్లో ఆఫ్ పేజ్ ఎస్‌సిఓలో వచ్చేసి మనకి చాలా అంటే చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి. ఓకేనా? ఈచ్ యాక్టివిటీ అనేది ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పర్టిక్యులర్ దానికోసం అయితే యూజ్ అయితే అవుతది. కానీ ఏంటంటే మీకు ఎక్కడా కూడా చెప్పరు. ఈ పర్టిక్యులర్ యాక్టివిటీ అనేది దేనికి యూజ్ అవుతది? ఈ పర్టిక్యులర్ యాక్టివిటీ చేస్తే మీకు ఏ పర్టిక్యులర్ సొల్యూషన్ అనేది వస్తది అనైతే ఎక్కడ చెప్పరు. ఓకేనా? పింగ్ సబ్మిషన్స్ అనేది ఏంటంటే మనకి ఎందుకు యూజ్ అవుతది అనేది ఇక్కడే అయితే చూడండి. వై వి డూ పింగ్ సబ్మిషన్. There are many SEO tools and ping submission is one of them. It is a mechanism of sending auto-generated notifications to the engine spider. Okay, it keeps them updated about ది క్రాలింగ్ యాక్టివిటీ. ఓకేనా? ఏదైతే క్రాలింగ్ యాక్టివిటీ జరగాల్సి ఉందో దాన్ని ఏంటంటే అప్డేట్ చేయడానికి పింగ్ సబ్మిషన్ అనేది యూజ్ అయితే అవుతది. పింగ్ సబ్మిషన్ అనేది ఏంటంటే మనము ఆఫ్టెన్ అయితే చేస్తూ ఉండకూడదు. ఒక పర్టిక్యులర్ పోస్ట్ చేసినప్పుడు ఏంటంటే దానికి 4 ఆర్ 5 పింగ్ సబ్మిషన్స్ మాత్రం పర్ వీక్‌కి మాత్రమే చేయాల్సి ఉంటది. ఎక్కువైతే చేయకూడదు. ఓకేనా? ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ కూడా చూడండి ఈజ్ పింగ్ సబ్మిషన్ గుడ్ ఫర్ ఎస్‌సిఓ? యెస్ ఇండీడ్. ఏ పింగ్ సబ్మిషన్ ఈజ్ యూజ్‌ఫుల్ ఫర్ ఎస్‌సిఓ. పింగ్ సబ్మిషన్ basically improves the chances of your web pages getting indexed quickly. ఓకేనా? క్విక్‌గా ఇండెక్స్ అవ్వడానికి పింగ్ సబ్మిషన్ అనేది యూజ్ అయితే అవుతది. పింగ్ సబ్మిషన్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఓకేనా? సింప్లీ అయితే మన వెబ్‌సైట్‌లోకి అయితే వెళ్ళండి. డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు డాట్ ఇన్ అని అయితే వెబ్‌సైట్ ఉంటది. కింద డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాం. దాంట్లో ఏంటంటే మీకు కంప్లీట్‌గా అన్ని సబ్మిషన్స్ రిలేటెడ్ అన్నీ ఏంటంటే మీకు క్లియర్‌గా ఇక్కడైతే మెన్షన్ అయితే చేస్తున్నాను. ఆఫ్ పేజ్ ఎస్‌సిఓ టెక్నిక్స్ అనేసి. సోషల్ బుక్ మార్కింగ్, డైరెక్టరీ, బిజినెస్ లిస్టింగ్, ఈవెంట్, అలానే ఏంటంటే వెబ్ 2.0 ఇలా చాలా అంటే చాలా సబ్మిషన్స్ అయితే మెన్షన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ పింగ్ సబ్మిషన్ అనేసి కూడా మీకు అవైలబుల్ అయితే ఉంది. ఇక్కడ మీరు ఏది కావాలి అన్నా ఇక్కడ పైనెళ్ళేసి ఇక్కడ సెర్చ్ బార్ ఉంటది. సెర్చ్ బార్‌లో సెర్చ్ చేస్తే మీకు డైరెక్ట్‌గా వెతుక్కునే పని లేకుండా మీ ఫ్రంటే ఏంటంటే డిస్‌ప్లే అయితే అవుతది. ఓకేనా? పింగ్ సబ్మిషన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు పింగ్ సబ్మిషన్ రిలేటెడ్ సైట్స్ అన్నీ అయితే మీకు వస్తాయి. ఓకేనా? వచ్చిన తర్వాత ఏంటంటే దాంట్లో నుంచి ఒక సైట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఓకేనా?
నేను ఆల్రెడీ అయితే మెన్షన్ అయితే చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేశారంటే మీకు ఆల్మోస్ట్ 110 అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఈ పింగోమాటిక్ అనేది ఏంటంటే ఒక పర్టికులర్ పింగ్ సబ్మిషన్. నేను ఒకటైతే చూపిస్తాను ఎగ్జాంపుల్ కోసం. మళ్ళీ ఏంటంటే మీకు లేట్ అయితే టైం వేస్ట్ అయితే అవుతుంది. కాబట్టి ఏంటంటే మీరు ఈ పర్టికులర్ దాన్ని క్లిక్ చేసినప్పుడు మీకు వెయిట్ చేసి నేను ఆల్రెడీ అయితే ఓపెన్ అయితే చేసి పెట్టున్నాను. ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఎక్కడైనా మీరు చెక్ చేసుకోవచ్చు, అదే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు బ్లాగ్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. నాదేంటంటే డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి నేనైతే డిజిటల్ మార్కెటింగ్ అని అయితే ఇచ్చాను. అలానే ఏంటంటే ఏ పర్టికులర్ ఏదైతే నేను పర్టికులర్ పేజీ నాకు ఇండెక్స్ అవ్వాలి అనుకుంటున్నాను దాన్ని అయితే కాపీ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ అయితే చెయ్యండి. మీ పర్టికులర్ పేజ్ ఏదైతే క్రాలింగ్ అవ్వాలి, ఇండెక్సింగ్ అవ్వాలి అనుకుంటున్నా అదైతే ఇక్కడ పేస్ట్ చేయండి గైస్. ఓకేనా? ఆ పర్టికులర్ కీవర్డ్ కూడా ఎక్కడైతే మెన్షన్ చేయండి. ఇక్కడ హోమ్ పేజ్ ఇచ్చారనేసి ఓన్లీ హోమ్ పేజ్ అనే కాదు, మీరు నార్మల్ యూఆర్ఎల్ ఏదైతే ఒక పేజ్ ఉందో దాన్నైనా పేస్ట్ అయితే చేసి క్రాలింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఏంటంటే కామన్ సర్వీసెస్ అని అయితే ఉంది. ఒక్కొక్క పర్టికులర్ వెబ్సైట్ అనేది ఏంటంటే డిఫరెంట్ యూఐతో బిల్డ్ చేయడం వల్ల మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉండొచ్చు. ఓకేనా? ఇక్కడ కామన్ సర్వీసెస్ అని ఉంది. ఏదైతే పింగోమాటిక్ ఉందో సేమ్ అలాంటి సర్వీసెస్ ఇవి కూడా. దీన్ని కూడా మీరు టిక్ చేశారు అంటే ఏమవుతుంది అంటే ఈ వెబ్సైట్స్లో కూడా ఏంటంటే మీరు పింగ్ సబ్మిట్ చేసినట్టయితే అవుతుంది. ఇక్కడ ఏంటంటే సెండ్ పింగ్స్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఏంటంటే సెండ్ పింగ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత పింగ్ సెంట్ అని అయితే ఇలా అయితే మీకు అయితే వస్తుంది. డిఫరెంట్ వెబ్సైట్స్లో డిఫరెంట్ లాగైతే వస్తుంది. ఇలా చేసిన తర్వాత ఏంటంటే మీకు ఛాన్సెస్ అయితే డెఫినెట్గా అయితే పెరుగుతాయి. మీ పర్టికులర్ బ్లాగ్స్ అనేది ఏంటంటే బ్లాగ్ పోస్ట్ కానీ వెబ్సైట్ కానీ క్రాలింగ్ అవ్వడానికి ఛాన్సెస్. ఓకేనా? ఇది ఒక ప్రాసెస్. ఇప్పుడు ఏంటంటే సెకండ్ ప్రాసెస్ అయితే చూద్దాం. సెకండ్ ప్రాసెస్ అనేది ఏంటి అంటే సెర్చ్ ఇంజిన్ అండి. సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్స్ అనేది చాలా పీపుల్ వినే ఉంటారు, కానీ చాలా పీపుల్ చేయకుండా అయితే ఉంటారు. అది ఎందుకు చేయాలో కూడా చాలా పీపుల్కి అయితే తెలియదు. ఇదైతే చూడండి, వై సెర్చ్ సబ్మిషన్ ఈజ్ ఇంపార్టెంట్, ఇంక్రీజ్డ్ విజిబిలిటీ అండ్ ర్యాంకింగ్ ఫర్ యువర్ బిజినెస్ వెబ్సైట్ ఇన్ సెర్చ్ రిజల్ట్స్ ఆఫ్ ది మేజర్ సెర్చ్ ఇంజిన్. ఏదైతే సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయో దాంట్లో ఏంటంటే మీ విజిబిలిటీ పెరగడానికి, ఇండెక్స్ అవ్వడానికి, క్రాలింగ్ అవ్వడానికి సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్ అనేది అయితే మనము చేస్తాము. ఈ పర్టికులర్ దాన్ని యూజ్ చేసి మనం క్రాలింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది అయితే చూద్దాము. ఇక్కడ ఏంటంటే సింప్లీ దీంట్లోనే మీకు సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్స్ అయితే ఇక్కడ ఆల్రెడీ అయితే మన వెబ్సైట్లో మెన్షన్ చేసి అయితే ఉంది. ఈ పర్టికులర్ దాన్ని క్లిక్ చేయగానే ఏంటంటే మీరు ఈ పర్టికులర్ వెబ్సైట్కి అయితే వెళ్తారు. ఇక్కడ ఏంటంటే నేను చాలా సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. ఆల్మోస్ట్ 27 అయితే మెన్షన్ అయితే చేస్తున్నా. దాంట్లో ఒకటి ఎలా చేయాలి ఏంటి అనేది అయితే చూపిస్తాం. ఇక్కడ మీరు ఏదైతే క్రాల్ చేయాలి అనుకుంటున్నారు ఆ పర్టికులర్ పేజ్ యూఆర్ఎల్ అయితే తీసుకొని వచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీ మెయిల్ అయితే మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత ఐ హావ్ రీడ్ అండ్ అగ్రీ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే అగ్రీ అయితే చేయండి. దెన్ ఏంటంటే సబ్మిట్ యువర్ సైట్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఏంటంటే సబ్మిట్ యువర్ సైట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వెబ్సైట్ సబ్మిటెడ్ అని అయితే వస్తుంది. మీరు పేజ్ సబ్మిటెడ్ అని అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఏంటంటే దెన్ క్రాలింగ్ అండ్ ఇండెక్సింగ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఈ పర్టికులర్ వీడియో అనేది మీకు చాలా యూజ్ఫుల్ అయ్యింది అని అయితే అనుకుంటున్నాను. అండ్ దెన్ మీరు కూడా అలానే అనుకుంటూ ఉన్నట్టయితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఎలాంటి యూజ్ఫుల్ టాపిక్స్, కాన్సెప్ట్స్ అన్నీ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.